క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ మిషన్ విత్ జీసస్ మినిస్ట్రీ సమర్పించు ప్రతిరోజు యేసుతో దేవుని వాక్యముతో సమయం గడిపే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని వాక్యముతో సమయం గడుపుటకు, దేవుని వాక్యము ధ్యానించుటకు, దేవుని వాక్యాన్ని వినడానికి మీరు కూడా మీ విలువైన సమయం మీరు కేటాయించినందుకు దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మనము గడిచిన కొన్ని దేవుని వాక్యముతో మన సమయం గడిపే కార్యక్రమంలో యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగనే ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఆయన శిలువలో పలికిన 7 మాటల్ని మనం ధ్యానించుకుంటున్న మనము ఈ సమయాన ఈ కార్యక్రమంలో ఈరోజు దేవుని యొక్క వాక్యంతో సమయం గడిపే కార్యక్రమంలో 5వ మాటని యేసు ప్రభు శిలువలో ఆయన లోక పాపమును మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, అంతేకాకుండా మానవులకు పాప క్షమాపణ నిమిత్తము, మానవులకి మనుషులుగా మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన క్రీస్తు అని పశువు వధింపబడిన దేవుని యొక్క వాక్య భాగమును మనం చదువుకుని ఉన్నాం. అలాగనే శిలువలో లోక పాపమును మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన శ్రమలు అనుభవిస్తూ ఆయన పలికినటువంటి 7 మాటల్లో 5వ మాటని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని వాటిని దినాన వాటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే మాట్లాడనన్నాడో మనం హృదయపూర్వకంగా వాటిని విని నేర్చుకుని దాని ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము యేసు ప్రభు శిలువలో పలికిన 5వ మాటని మనం చదువుకొని వాటిని మనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 2 వచనాలు మనం చదువుకున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండిన యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉన్నది గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని అని చదువుబడిన యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు పలికిన 5వ మాట గురించి మనం ఆలోచించినట్లయితే 28వ వచనం రాయబడిన మాట ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అని నేను దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాట యేసు ప్రభు పలికిన ఒక మాట ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అని ఆయన పలికినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న దేవుని సంగముగా యేసు ప్రభు నామములు విశ్వాసం ఉంచిన ఆయన శిష్యులముగా, అంతేకాకుండా దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా యేసు ప్రభు ఎందుకు నేను దప్పికగొని ఉన్నాను అని ఎందుకు చెప్పినాడు? అసలు యేసు ప్రభు యొక్క దప్పిక ఏంటి? ఏ విధంగా మనం మన యొక్క జీవితంలో దేవుని యొక్క దప్పికను ఏ విధంగా మనం తీర్చగలమో కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క మాట అది కూడా ఒక ప్రవచనార్థంగా పైన 28 వచనములో ప్రాముఖ్యంగా పలికిన మాట ఏంటంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. మొట్టమొదటి యేసు ప్రభు దేవుని యొక్క లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను, అప్పటికి సమస్తము కూడా సమాప్తమైనదని యేసు ప్రభు ఎరిగిన వాడగా లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. కనుక లేఖన భాగం మనం చూసినట్లయితే 22వ కీర్తనలో యేసు ప్రభు యొక్క శిలువ మరణమునకు చాలా వచనాలు అక్కడ రాబడి దాంట్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 22వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగనే 18వ వచనము కూడా యేసు ప్రభు యొక్క శిలువ మరణములో జరిగిన సంఘటన కూడా అక్కడ ఒక ప్రవచనముగా దేవుని యొక్క వాక్య భావం మనం చూస్తున్నాం. కానీ 22వ వచనములో మొదటి వచనం కూడా ఒక ప్రవచనము. అలాగనే 15వ వచనము చూసినట్లయితే 15వ వచనంలో నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అలాగే కింద వాక్య భాగం చూసినట్లయితే 18వ వచనములో నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. కానీ యేసు ప్రభు శిలువలో మరణించే సమయమున అక్కడ సైనికులు యేసు ప్రభు యొక్క అంగీ కొరకు వారు చీట్లు వేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగనే యేసు ప్రభు యొక్క దప్పిక గురించి ఆయన రాయబడిన మాట ఏంటంటే 15వ వచనము నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అనక. 22వ
అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు శిలువ మరణానికి తెలియజేసే కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు అప్పటికి సమస్తం కూడా సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభు 5వ మాటగా పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా 3.5 సంవత్సర కాలం అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన యేసు ప్రభు ఒక చోట చెప్పిన ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, అక్కడ ఎవరైనా తప్పికున్నట్లయితే నా ఎదుకు వచ్చి మీరు దప్పిక తీర్చుకునవలెనని ఆయన అందరినీ కూడా ఆహ్వానించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనములో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము నెరవేరినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. కనుక యేసు ప్రభు తన నామములో విశ్వాసం ఉంచిన వారికి ఏదైతే పరిశుద్ధాత్మను అనుగ్రహించబోతున్నాడో దానిని ఉద్దేశించి, అంతేకాకుండా దేవుడు స్పష్టంగా పలికిన ఒక మాట ఏంటంటే 37వ వచనములో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా ఎదుకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. కనుక యేసు ప్రభు తన 3.5 సంవత్సర కాలంలో యొక్క పరిచర్యలో సేవలో ఆయనే పలికిన మాట ఏంటంటే, ఎవరైనా మీరు తప్పికున్నట్లయితే నా ఎదుకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోవాలి. అలా ఇంకొక చోట యేసు ప్రభు మాట్లాడుతూ నేనే జీవ జలముగా ఆయన పరిచయం చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక చోట అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక స్త్రీతో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు దాహన గురించి నీళ్ళ గురించి మాట్లాడుతూ అక్కడ పలికిన ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడనూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పను. కానీ యేసు ప్రభు సమరయస్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నీళ్లు గురించి దాహాన్ని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు అలసిపోయిన వాడుగా అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చొని సమరయస్త్రీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈ రోజు మనం ధ్యానించుకున్న అంశాన్ని బట్టి 4వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ 13వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ఒక మాటని, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు చెబుతూ, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గుగా ఉండనని ఆమెతో చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు సమరయ స్త్రీతో అలాగనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథంలో మనకు రాసి ఇవ్వటం ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు అనుగ్రహించే నీళ్లు త్రాగి వారు ఎవరు కూడా దప్పిగొనని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక నేనే జీవజలమును, అంతేకాకుండా నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ కూడా తప్పికొనడు. ఎవరైనా తప్పికొన్నట్లయితే నా ఎదుకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోండి అని ఆహ్వానించిన యేసు ప్రభు శ్రమను అనుభవిస్తూ 5వ మాటగా పలికిన ఒక మాట ఏంటంటే, అప్పటికి సమస్తము కూడా సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కానీ ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క దప్పిక ఏంటంటే, అందరూ కూడా భూలోకంలోని మానవులు అందరూ కూడా మారు మనసు పొంది వారు పాపములో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో క్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందాలని దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దాహముగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఈ మాటలు బోధించి నేను ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మనమందరూ కూడా మన మారు మనసు పొంది యేసు ప్రభు నామమున విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేసి మన పాపములు ఒప్పుకొని యేసు ప్రభు శిలువలో కార్చిన విలువైన పవిత్రమైన రక్తములో మనం కడగబడి మన పాపములు పరిహారం పొంది మనం నిత్య జీవానికి వారసులు అవ్వాలి, మనం రక్షణ పొందాలి అని దేవుని యొక్క దప్పికొన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందువలన యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు పక్క గ్రామానికి వెళ్ళి ఆహారం తీసుకోవడానికి వెళ్ళి తర్వాత ఆహారం తీసుకొచ్చిన తర్వాత వారు పలికిన ఒక మాట ఏంటంటే, యోహాను సువార్తలు కూడా ఒక 2 మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెప్పిన ఒక మాట ఏంటంటే 31వ వచనం,
శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారు చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారం. ఇక్కడ యేసుప్రభు ప్రాముఖ్యంగా ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. కానీ యేసుప్రభు ఇంకో చోట చెప్పిన ఒక మాట ఏంటంటే ఈ తండ్రి ఏ ఉద్దేశంతోనే ఈ లోకానికి పంపి ఉన్నాడు, ఆ ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడమే నాకు ఆహారము, అంతేకాకుండా నాకు పానముగా దేవుని యొక్క వాక్యభాగంలో యేసుప్రభు తెలియజేసినట్టుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. కనుక యేసుప్రభు యొక్క దాహం అనేది ఈ భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను విని యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని దేవుని యొక్క దాహము. అలాగనే రక్షణ పొందిన మనము దేవుని సంఘంలో ఉన్న మనము అంతేకాకుండా దేవుని సంఘంలో సభ్యులుగా ఉన్నాము, ఆయన శిష్యులుగా మనం అందరము కూడా మన దైనందిన జీవితంలో యేసు ప్రభు అనుగ్రహించి నీళ్లు త్రాగువాడు కడుపులో నుండి జీవజల నదులు అవి ఊరిడి నీటి బుగ్గుగా ఉండని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. అలాగనే యేసు ప్రభు కూడా తన యొక్క ఆత్మను ఏ విధంగా అనుగ్రహించినాడు, జీవజల నదులు వాని కడుపులో నుండి ప్రవహించునని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ ఒక సబ్జెక్ట్ వచ్చిన వాటిని ఇంకా లోతుకు వెళ్ళచ్చు. కానీ యేసు ప్రభు ప్రాముఖ్యంగా దినాన్న సెలవులో పలికిన ఒక 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట. దేవుని యొక్క దప్పిక ఏదైతుందో ఆయన శిష్యులుగా సంఘముగా ఆయన కుమారులు కుమార్తెలుగా మనము దేవుని యొక్క దాహాన్ని మనం తీర్చవలసిన వారమైనా కనుక దేవుని యొక్క దప్పికను తెలియజేసే ఆత్మీయంగా అనేకమైన సత్యాలు ఉన్నాయి. కానీ ఈ దినాన్ని చాలా ప్రాముఖ్యంగా 2 సత్యాలని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క దాహం అనేది ఈ భూలోకంలో మానవులందరూ కూడా యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని మానవుల యొక్క రక్షణ యొక్కే దాహంగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య సువార్తను ఇతరులకు లోకానికి ప్రచురించే వారిలాగా మనం మొట్టమొదటిగా మనం ఉండవలసిన వారమైనా. అంతేకాకుండా యేసు ప్రభు నేను దప్పికొనుచున్నాననే మాటలో ఒక థాట్ ఏంటంటే దేవుని యొక్క నీడు, దేవుని యొక్క అవసరాన్ని ఆయన శిష్యులుగా మనము ఆయన పిల్లలకి మనము దేవుని యొక్క నీడిని మనము తీర్చవలసిన వారమైనా. అందువలనే యేసు ప్రభు ఒక 2-3 చోట్ల మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గెస్సమైన తోటలు ఉండగా తన శిష్యులతో ఆయన కోరుకున్న మాట ఏంటంటే మరణమగునంతగా నా ప్రాణం బహుదుఃఖములో మునిగినది కనుక మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మేల్కొని ఉండమన్నాడు. కానీ గెస్సమైన యొక్క తోటలో దేవుని యొక్క అవసరం, దేవుని యొక్క నీడు, దేవుని యొక్క అవసరం దప్పికనేటువంటి యొక్క అంశంలో నుండి ఆయన పిల్లలుగా మనము దేవుని ప్రజలుగా మనము యేసు ప్రభు శిష్యులుగా మనము దేవుని యొక్క అవసరతను తీర్చే అంశాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. కానీ గెస్సమైన తోటలో యేసు ప్రభు యొక్క అవసరత ఏంటంటే ఆయన శిష్యులుగా ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుతో కూడా నిలిచి మేల్కొని ఉండాలని దేవుని యొక్క నీడు. కానీ వారందరూ కూడా నిద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మీరు ఒక్క గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? కనుక దేవుని యొక్క నీడు మనము యేసు ప్రభుతో కూడా మేల్కొని ఆయనతో ఉండడం అనేది దేవుని యొక్క నీడు. గనక ఆ యొక్క అవసరాన్ని తీర్చలాగా దేవేశ్వ ప్రభువా నేను మా తండ్రి నాకున్నటువంటి 24 గంటల సమయంలో ఎంత అయితే అంత ఎక్కువ సమయాన్ని నీతో మా ప్రభా నేను గడుపుతాను. రోజుకు 1 గడియైనా మా తండ్రి ప్రభు తప్పకుండా నీతో ఉంటానని దేవునితో ఉండడం అనేది మనం రెండవదిగా చేయవలసిన వారమైనా. మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి అనేకుల రక్షణ నడిపించడం ద్వారా యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చగలం. రెండవదిగా మనం యేసు ప్రభుతో ఉండుట ద్వారా గెస్సెమనే తోటలో శిష్యులతో పలికిన మాట ఏంటంటే ఒక్క గడియనని మీరు నాతో కూడా ఉండలేరా? దేవుని యొక్క నీడిని మనం తీర్చుట ద్వారా దేవుని యొక్క దాహానికి రోజు దానికి ఆ విధంగా మనం అప్లై చేసుకుని మనం ధ్యానం చేసుకుందాం. కానీ రెండవదిగా మనము యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క నీడిని తీర్చేవారుగా ఉందాం. మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క అవసరం ఏంటంటే తన్ను ప్రేమించే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అందువల్లనే పేతురుతో కూడా మాట్లాడుతూ పేతురు
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగి, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయమని దేవుని యొక్క సంఘములో బాధ్యతను అప్పచెప్పడానికి ఆయన ప్రేమించే వారి కొరకు మనం చూస్తున్నాం. అలాగనే యేసు ప్రభు ప్రేమించిన ఒక శిష్యుడు, అలాగనే యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడైన యోహానుకు తన తల్లి యొక్క బాధ్యతను అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక సంఘటన యోహాను సువార్త 6వ అధ్యాయములోని కొంతమంది శిష్యులు యేసు ప్రభు యొక్క బోధ విని, ఇది చాలా కఠినమైన బోధ, ఎవరు దీన్ని పాటిస్తారు, ఇది చాలా కఠినమైనదని వారు అనుకుని కొంతమంది శిష్యులు యేసు ప్రభుని వదిలి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం చూసినట్లయితే, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనేది. అలాగే యేసు ప్రభు యొక్క బోధన వినడము, యేసు ప్రభు బోధించిన విధముగా జీవించడం అనేది చాలా కఠినమైనది కనుక దీన్ని ఎవరు వినగలరు అని వారు అనుకుంటూ మాట్లాడుకుంటూ వారందరూ కూడా చేసిన ఒక పని ఏంటంటే 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు యొక్క మాటలు విని, యేసు ప్రభు యొక్క బోధలు విని చాలా మంది శిష్యులు ఇది చాలా కఠినమైనది, ఎవరు దీన్ని ఈ విధంగా జీవించగలరు అని మాట్లాడుకొని ఇంకా మరెన్నటికీ కూడా యేసు ప్రభువును వెంబడించకుండా అనేకులు తిరిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన కూడా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం, కానీ వాటి పాటించే విషయంలో చాలా మంది మాట్లాడుకునే మాట ఏంటంటే యేసు ప్రభు బోధించే బోధన టీచింగ్స్ ప్రకారము జీవించడం కఠినమని కూడా కొంతమంది మాట్లాడుకుంటారు. ఆ విధంగా అనేక మంది శిష్యులు యేసు ప్రభు విడిచి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు బాధతో ఇంకా 12 మంది శిష్యులతో పలికిన మాట ఏంటంటే 67వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు మేము వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కనుక అనేక మంది శిష్యులు యేసు ప్రభు యొక్క బోధ పాటించడం, టీచింగ్ అనేది వినడము, ఆ విధంగా జీవించడం కఠినమైనదని అందరూ కూడా యేసు ప్రభు విడిచి వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులను చూచి, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకున్నారని యేసు ప్రభు అడిగిన మాటకు పేతురు చెప్పిన ఒక మాట ఏంటంటే, ప్రభువా, మేము ఎక్కడికి వెళతాం, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవు, నీవు గనక దేవుని యొక్క పరిశుద్ధుడివి నీవు గనక మేము ఎక్కడికి వెళ్ళమని యేసు ప్రభు దగ్గర వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కదా మరి ఈ దినాన్ని కూడా అనేకులు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. కొన్నిసార్లు అనేక కారణాలు బట్టి కానీ దేవునిగానే ప్రేమించి మన యేసు ప్రభుతో కూడా ఉండవలసిన వారమైనాం. కనుక యేసు ప్రభు దప్పిక అనేది దేవుని యొక్క నీడిని దేవుని సంగమగా మనం తీర్చేవారుగా మనం ఉండవలసిన వారమైనాం. దేవుని యొక్క అవసరం ఏంది, అందువలన దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో, అంతేకాకుండా మన చుట్టూ ఉన్నవారు అనేకులు ఎన్నో అవసరాలతో ఉన్నారు. అందులో యేసు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొంతమందితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారం పెట్టి తిని, నేను వస్త్రహీనుడైనగా మీరు నాకు వస్త్రము ధరించి తిని, నేను రోగి ఉండగా నన్ను మీరు చూడవచ్చి తిని అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా యేసు ప్రభు, నీవు ఎప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నావు, నీవు ఎప్పుడు రోగివై ఉన్నావు, నీవెప్పుడు ఆకలి కొన్నావని అడిగినప్పుడు, నా పేరిట వచ్చేవానికి మీరు చేసిన కనుక అది నాకు చేసినట్టు. కనుక మన చుట్టూ ఉన్నవారు అనేక మంది యొక్క నీడిని తీర్చుట, దేవుని యొక్క అవసరాలు తీర్చుట కనుక ప్రాముఖ్యంగా దినాన్ని అంశంలో దేవుని యొక్క అవసరాలు తీర్చే దేవుని పిల్లలుగా ఉండే సబ్జెక్ట్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా యేసు ప్రభు పలికిన 5వ మాటలు, అప్పటికి సమస్తం కూడా సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దేవుని యొక్క దప్పిక అనేది పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే, దేవుడు తన యొక్క రాకడ గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఎవరు కూడా నశించక అందరూ కూడా మారుమనసు పొంది రక్షణ పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. రక్షింపబడిన నేను, రక్షింపబడిన ఇంకా సంఘంలో చాలా మంది అలాగే రక్షింపబడిన వారు కూడా బడిన వారు వారి పట్ల దీర్ఘశాంతం. ఈరోజు రక్షింపబడిన వారు కూడా దేవుని యొక్క రాకడ వస్తే కొంతమంది విడవబడే పరిస్థితులు ఉన్నారు కనుక వారి పట్ల ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని యొక్క రాకడికి సిద్ధంగా లేకపోయినట్లయితే నీ గురించి దేవుడు ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక
దేవుని సంఘముగా మనము యేసుప్రభు పలికే మాట నేను తప్పికొనుచున్నాను అనే మాటని యేసుప్రభు యొక్క తప్పిక ఏదైతే ఉందో దేవుని యొక్క నీడిని ఆయన పిల్లలుగా మనము దేవునికి దయచేసే వారిలాగా ఉండవాలి. అందువల్ల ప్రార్థన విషయంలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే మీరు ప్రార్థన చేయకముందే మీ అక్కర్లన్నీ దేవునికి తెలుసు గనక మీరు ఇలాగున ప్రార్థన చేయమన్నాడు. కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థన అంతా కూడా దేవుని యొక్క నీడి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగాక. కానీ దేవుని యొక్క నీడి ఏంటంటే దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడేలాగా మనం జీవిస్తూ దేవుని యొక్క నీడిని మనం తీర్చాలి. దేవుని యొక్క రాజ్యం వచ్చిన గాక. కానీ దేవుని యొక్క రాజ్యం వచ్చేది దేవుని యొక్క నీడి కనుక ఆ నీడిని ఇచ్చేలాగా మనం దేవునికి అవసరం తీర్చేలాగా మన జీవితాలు మనం సమర్పించుకోవాలి. అంతేకాకుండా పరలోకము దేవుని చిత్తం ఎలాగైతే జరుగుతుందో అలాగే భూలోకము జరుగును గాక అని ప్రార్థన చేయమని. పరలోక ప్రార్థన అంతా కూడా దేవుని అవసరాన్ని తీర్చే ప్రార్థన కనుక మనం మన జీవితంలో ఆయన పిల్లలుగా ఈరోజు యేసు ప్రభు యొక్క దాహాన్ని పాయింట్లో దేవుని యొక్క అవసరాల్ని తీర్చేవారుగా మనం సమర్పించుకుందాం. దాంట్లో ప్రాముఖ్యంగా దినాన్న అందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆత్మ యొక్క దాహము యేసు ప్రభుకు ఉంది కనుక మొట్టమొదటిగా మనము యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి రక్షణ పొందుదాం. రక్షింపబడిన మనము అనుదినం దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని యొక్క రాకడ సిద్ధపడదాం. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలా మంది దేవునికి సువార్త వినలేదు కనుక వారు కూడా విని రక్షణలో వచ్చేలాగా వారు రక్షింపబడటం ద్వారా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చేవారుగా వారు యేసు నామములో విశ్వాసం ఉంచుట ద్వారా యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చేవారులాగా మనం ఉందాం. అలాగే చేయనట్టు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, శిలువ యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు మా ప్రభా ధ్యానించుకుంటున్న మేము యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాట మా తండ్రి ప్రభా నేను దప్పికొనుచున్నాను. దేవుని యొక్క దప్పికలు మా ప్రభా మేము దేవుని యొక్క అవసరాలు తీర్చే కొన్ని మాటలు మా ప్రభా మేము ధ్యానించుకొని ఉన్నాం. దేవు మా ప్రభా మేము రక్షింపబడిన మేము మా ప్రభా రాకడికి సిద్ధముగా ఉండి మా చుట్టూ అనేకులకు మా తండ్రి ప్రభా రక్షణ నడిపించి యేసయ్య మీకు ఆత్మల రక్షణ యొక్క దాహాన్ని తీర్చేవారుగా ఉండున్నట్లు మా ప్రభా మాకు సహాయం చేయమని, అలాగే మీ అవసరాలు ఏదైతే ఉన్నాయో మా ప్రభా మా తండ్రి వాటన్నిటిని దేవ మా ప్రభా మీ పిల్లలుగా కుమారులు కుమార్తెలు మీ శిష్యులుగా మీ అవసరాలు మా ప్రభా మేము గుర్తిరిగి మీ అవసరాలు మా ప్రభా మీ దాహమును తీర్చేవారుగా మా ప్రభా మేము ఉండటకు మాకు సహాయం చేయమని, ఈ మాటలు మా ప్రభా మీరు దీవించమని, వింటున్న ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవా మీరు దర్శించి యేసుక్రీస్తు యొక్క నామం వారి జీవితం మహింపరచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవా మీ కార్యం మీరు కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.